ఓకే. మనం ఇందాక సైడ్‌కి ఉన్న వార్డ్‌రోబ్ ప్రొఫైల్ డోర్స్ చూసాం గదా! ఇప్పుడేమో ఓపెనబుల్ ప్రొఫైల్ డోర్స్ ఉన్నాయన్నమాట. అవి గూడా ఒకసారి మీకు చూపిస్తాను. శ్రీనివాస్ గారు ఇవి గూడా ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? ఇది ఓపెనబుల్ ప్రొఫైల్ డోర్ ఉంది మేము మామూలుగా ఇది మనం ఇంట్లో క్రాకరీలో కానీ బార్ యూనిట్కి కానీ ఎక్కడైనా మనం కిచెన్లో లాఫ్ట్కి కానీ ప్రొఫైల్ విత్ గ్లాస్తోని ఓపెనబుల్ ప్రొఫైల్ డోర్స్లో కూడా మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి. దీంట్లో డిఫరెంట్ ప్రొఫైల్ ఆప్షన్స్ ఉంటాయి. ప్రొఫైల్ థిక్నెస్, కలర్ ఆప్షన్స్ విత్ గ్లాస్తో పాటు మనం కస్టమైజ్ చేసి ఇవ్వచ్చు. దీంట్లో 20 mm ప్రొఫైల్, 45 mm ప్రొఫైల్, 55 mm ప్రొఫైల్, ఇట్లా మనకి డిఫరెంట్ హ్యాండిల్స్కొని మన దగ్గర చాలా పెద్ద రేంజ్ ఉంది. ఇది మనం కంప్లీట్గా సైట్కి వెళ్ళి మెజర్మెంట్ తీసుకొచ్చి ఫ్యాబ్రికేట్ చేసుకొని తీసుకెళ్ళి మళ్ళీ ఇన్స్టాల్ చేస్తాం సైట్లో. కస్టమర్ సెలెక్షన్ని బట్టి మనం కలర్ ఆప్షన్స్ కూడా ఇవ్వచ్చు. ఇందులో ఓకే. మొత్తం మా కలర్ ఆప్షన్ గానీ, హ్యాండిల్ ప్యాటర్న్ స్టైల్ గానీ అన్నీ చాలా రేంజ్ ఉంది మన దగ్గర. ఇదొక ప్యాటర్న్ ఉంది, ఇదొక ప్యాటర్న్ ఉంది. అవును. ఈ రేంజ్ వచ్చేసి మన దగ్గర ప్రొఫైల్ డోర్స్ ఉన్నాయండి. ఇది వార్డ్రోబ్స్కి వాడతారు. ఇది ప్రొఫైల్ విత్ ఫ్లూటెడ్ గ్లాస్ ఉంది, బ్రౌన్ మిర్రర్ ఉంది, గోల్డ్ మిర్రర్ ఉంది, టింట్ ఉంది. మనకి దీంట్లో ప్రొఫైల్లో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉంటాయి. ఇట్లా చాంపియన్ ఫినిష్ ఉంది, మ్యాట్ బ్లాక్ ఉంది, రోజ్ గోల్డ్ ఉంది. ఇట్లా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తోని మనం దీన్ని ఫ్యాబ్రికేట్ చేసి కస్టమైజ్ చేసి క్లయింట్కి మనం సైట్కి తీసుకెళ్ళి ఇన్స్టాల్ చేస్తాం. కబోర్డ్స్ మేము స్లైడింగ్ వార్డ్రోబ్స్కి వాడవచ్చు. ఇది వచ్చేసి బ్రౌన్ ఫ్లూటెడ్ మేము. దీంట్లో కూడా మనకి బ్లాక్ వస్తుంది, క్లియర్ ఫ్లూటెడ్ ఉంది. ఇట్లా ప్రొఫైల్లో కూడా రోజ్ గోల్డ్ ఉంటుంది, ఎలక్ట్రిక్ షాంపైన్ ఉంటుంది, మ్యాట్ బ్లాక్ ఉంది. చాలా కలర్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. రోజ్ గోల్డ్ వస్తుంది, గ్లాజీ రోజ్ గోల్డ్ ఉంది, సెరామిక్ గోల్డ్ ఉంది, మ్యాట్ ఎస్ఎస్ ఫినిష్ కూడా దొరుకుతుంది. ఇవన్నీ మనం ఫుల్లీ కస్టమైజ్డ్ సైట్కి వెళ్ళి మనం మెజర్మెంట్ తీసుకొని క్లయింట్కి సెలెక్షన్ చేసుకొని మనం కస్టమైజ్ చేసి ఇస్తాం. ఈ రేంజ్ మొత్తం వచ్చేసి. ఓకే, బాగున్నాయండి, చాలా బాగుంది. దాంట్లో ఇది గోల్డ్ అనుకుంటా కదండి? అవును, సేమ్ గోల్డ్ ఫ్లూటెడ్ ఉంది. ఆ సిరీస్ వచ్చేసి రోజ్ గోల్డ్. ఓకే, ఇది గోల్డ్ ఫ్లూటెడ్ గ్లాస్లో వచ్చేసి మ్యాట్ ప్రొఫైల్ ఉంది. మామూలుగా సి హ్యాండిల్. ఇట్లా మనం ఇట్లా ప్లెయిన్ వైట్ ఇవ్వచ్చు, బ్లూ, ఇట్లా సెయింట్ గోబీలో ఉన్న కలర్ ఆప్షన్స్ అన్ని కలర్ క్లాసెస్తో మనం డిఫరెంట్ డిజైన్లో కస్టమైజ్ చేస్తాం. డిజైన్స్ కూడా ఇట్లా ప్లెయిన్ అంటే ప్లెయిన్, ఇట్లా డివైడర్స్ మనకి డివైడర్స్ యూజ్ చేసి ఇలా పార్టీషన్ లాగా కూడా చేయొచ్చు. ఓకే, మన రూమ్కి కలర్ని బట్టి మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే శ్రీనివాస్ గారు, నాకు ఒక డౌట్ అండి. అంటే మీరు కస్టమైజ్ చేస్తా అంటున్నారు కదా, అంటే ఎలా అండి ఆ డిజైన్ అదంతా ఎలా? అంటే ఇప్పుడు నాకు ఇది నచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను తీసుకెళ్ళి మా ఇంట్లో పెట్టాలనుకుంటున్నాను. అంటే దాని సైజ్ ఇవన్నీ కూడా తెలియాలి కదా. అంటే మీరే వస్తారా జనరల్గా, లేదంటే అసలు ఏంటి ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి. మేము మామూలుగా ఏంటంటే క్లయింట్ దగ్గర ఇంటీరియర్ డిజైనర్ ఉంటారు కదా, డిజైనర్ దగ్గర ఆల్రెడీ డ్రాయింగ్ ఉంటుంది, 3D డిజైన్స్ ఉంటాయి. వాళ్ళు మాకు డిజైన్స్ ఇచ్చినప్పుడు మేము ఆ డిజైన్ ప్రకారం కస్టమైజ్ చేసి ఇవ్వగలుగుతాం. దగ్గర ఇంటీరియర్ దగ్గర ఎలాంటి డిజైన్స్ లేవంటే మన దగ్గర స్టోర్లో డిజైన్స్ అవైలబుల్ ఉంటాయి. డిస్ప్లేలో మినిమం ఒక 10-15 ఆప్షన్స్ ఉంటాయి. మనం ఇంకా ఆన్లైన్లో కూడా చూడొచ్చు. చూసి ఆ డిజైన్ ప్రకారం ఫ్యాబ్రికేట్ చేసి ఇస్తాం. ఓకే, ఓకే. శ్రీనివాస్ గారు, ఇప్పుడు జనరల్గా ప్రతి ఒక్కళ్ళు కూడా స్మార్ట్గా ఆలోచించడం, స్మార్ట్గా థింక్ చేయడం, టెక్నాలజీని బాగా యూస్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు కదా. జనరల్గా మనం చూసినట్లయితే కూర్చున్న ప్లేస్ నుంచే ఫ్యాన్స్ని కూడా రిమోట్తో ఆపరేట్ చేస్తున్నారు కదా. ప్రతిదీ యూనిక్గా స్మార్ట్గా ఉండాలనుకుంటున్నారు. మరి ఇలా స్మార్ట్గా ఇంకా మీ దగ్గర ఏమున్నాయంటే లాక్స్ వైజ్ కావచ్చు, దీనికి సంబంధించి చూద్దాం. మన దగ్గర స్మార్ట్ లాక్స్లో డిజిటల్ లాక్స్ ఉన్నాయి. డిజిటల్ లాక్స్లో మనకి ఫింగర్ ప్రింట్, పాస్వర్డ్, కార్డ్, కీ, రిమోట్, మొబైల్ ఆప్షన్స్తో ఇట్లా మనం డోర్ని అన్లాక్ చేసే విధంగా మన దగ్గర డోర్ లాక్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మొబైల్తో కూడా అన్లాక్ చేసినాం. రిమోట్ ఆప్షన్ ఉంటుంది. రిమోట్ కానీ మొబైల్ కూడా అడిషనల్గా తీసుకోవచ్చు. ఇది రెగ్యులర్గా ఏంటంటే ఫింగర్ స్కానర్. మనం ఫింగర్ స్కాన్ చేయగానే డోర్ అన్లాక్ అయిపోతుంది. ఓకే, ఫింగర్ ప్రింట్ ఉంటుంది, పాస్వర్డ్ ఇవ్వచ్చు. రెగ్యులర్గా మనం పాస్వర్డ్తో కూడా అన్లాక్ చేయొచ్చు. యాక్సెస్ కార్డ్ ఉంటుంది. యాక్సెస్ కార్డ్, మెకానికల్ కీ కూడా ఇస్తాడు. రిమోట్ ఆప్షన్ తీసుకోవచ్చు. తర్వాత మొబైల్ ఆప్షన్ కూడా ఉంది. ఓకే, 3 టైప్స్ ఉన్నాయి. కార్డ్ యాక్సెస్ ఉంది, ఫింగర్ ప్రింట్ ఉంది, అలాగే లాక్ ఉంది, అండ్ సేమ్ థింగ్. ఓకే, 4-5 ఆప్షన్స్ ఉంటాయి మ్యామ్. ఇంకా మనం దీంట్లో ఫింగర్ ప్రింట్, పాస్వర్డ్, కార్డ్, కీ, రిమోట్ కానీ మొబైల్ కానీ అడిషనల్గా ఆప్షన్ తీసుకోవచ్చు. ఫేస్ రికగ్నిషన్ కూడా ఉంది. ఇంకా లేటెస్ట్ అప్డేట్లో మీకు ఫేస్ స్కానర్ ద్వారా కూడా, ఫేస్ రికగ్నిషన్ ద్వారా కూడా డోర్ అన్లాక్ చేసుకోవచ్చు. ఓకే, దీంట్లో వచ్చేసి ఫేస్ రికగ్నిషన్ డైరెక్ట్ ఇట్లా ఫేస్ స్కాన్ అయిపోయింది, డోర్ అన్లాక్ అయిపోయింది. దీంట్లో మనకి ఎయిల్ ఉంది, గోడ్రేజ్ ఉంది, క్యూబో, డోర్ సెట్, డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి మ్యామ్. అన్ని బ్రాండ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. టెక్నాలజీకి తగ్గట్టుగా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చాలా పెద్ద రేంజ్. టెక్నాలజీ ఎక్కువ ఇష్టపడుతున్నారు కదా అందరూ కూడా. సో ఇప్పుడు
వాళ్ళకి స్మార్ట్ అయిపోతుంది, కీ క్యారీ చేయాలని ఎవరు అనుకోవట్లేదు. అటువంటి వాళ్ళ కోసం మన దగ్గర డిజిటల్ లాక్స్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. పోయినా కూడా ప్రాబ్లం ఉండదు యాక్చువల్గా, కీ పోయినా కూడా కీతో అవసరమే లేదు. మొబైల్ నుండి కూడా అన్లాక్ చేసుకోవచ్చు, రిమోట్ ఆప్షన్ ఉంటుంది, ఫింగర్ యాక్సెస్, పాస్వర్డ్ కూడా ఉంటుంది కీ లాక్ దగ్గర. ఈ సిరీస్ వచ్చేసి సేఫ్ లాకర్స్ ఉన్నాయండి. ఇవి మామూలుగా మనం ఇంట్లో వాల్యుబుల్స్కి ఇట్లా అన్ని స్టోర్ చేసుకో, డాక్యుమెంట్స్ కానీ గోల్డ్ ఐటమ్స్ కానీ స్టోర్ చేసుకోవడానికి వార్డ్రోబ్ లోపల మనకి ఇది సేఫ్ లాకర్ ఉంది. దీంట్లో మనం ఫింగర్ ప్రింట్, పాస్వర్డ్, మెకానికల్కి ఇలా డిఫరెంట్ ఆప్షన్స్తో మనకి సేఫ్ లాకర్ ఉండేది. దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి, సైజెస్ ఉంటాయి. ఇవి వాళ్ళ చాయిస్, కస్టమర్ సైజ్ అండ్ కలర్ చాయిస్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. సేఫ్ లాకర్లో కూడా మన దగ్గర చాలా పెద్ద రేంజ్ ఉంది. ఓకే, ఇది కూడా అదే ప్యాటర్న్ అండి? ఇది కూడా అదే ప్యాటర్న్. ఇది ఏంటి కొంచెం డిఫరెంట్గా ఉంది. దీంట్లో ఇది స్మార్ట్ సేఫ్ ఉంది. మామూలుగా ఇది మనం రెగ్యులర్ డైలీ వేర్ ఏదైనా స్టోర్ చేసుకోవడానికి, మామూలుగా రాగానే ఆఫీస్ నుండి రాగానే పర్సన్ డైరెక్ట్గా వాచెస్ కానీ ఏదైనా గోల్డ్ ఐటమ్స్ ఉంటే డైరెక్ట్ దీంట్లో మనం సేఫ్గా పెట్టుకోవచ్చు. దీనికి కూడా పాస్వర్డ్ ఉంటుంది, పాస్వర్డ్తో అన్లాక్ చేసుకోవచ్చు. ఇది స్పేస్ కూడా ఎక్కువ తీసుకోవట్లేదు కదా, స్పేస్ ఎక్కువ ఉంటుంది. జస్ట్ రెగ్యులర్ మనం డైలీ వేర్ ఏమన్నా ఇందులో ఆఫీస్ నుండి రాగానే వాల్యుబుల్స్ ఏమైనా ఉంటే స్టోర్ చేసుకోవడానికి ప్రతిసారి లాకర్లో దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు. దీనిలో ఏంటంటే అలారం ఉంటుంది, ఎవరైనా దీన్ని బ్రేక్ చేసినా డిస్టర్బ్ చేసినా అలారం కూడా వస్తుంది. పాస్వర్డ్తో మనం దీన్ని ఓపెన్ చేసుకోవాలి. ఓకే, నైస్, బాగుంది అది కూడా. ఎందుకంటే ప్రతిసారి మనం వాల్యుబుల్ థింగ్స్ అనేవి ఇప్పుడు డైలీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఇయర్ రింగ్స్ అని అవి ఉంటాయి కదా, వాటిని ఇలా పెట్టేసుకోవచ్చు లాకర్ దాకా వెళ్ళకుండా. దీంట్లో కూడా సేఫ్స్లో మనకి ఫైర్ ప్రూఫ్స్ ఉంటాయి సార్, హెవీ డ్యూటీ సేఫ్స్, ఫైర్ ప్రూఫ్ సేఫ్స్ కూడా ఉంటాయి. ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ అయినా కూడా మన వాల్యుబుల్స్ అని సేఫ్గా ఉంటాయి. దీంట్లో డిఫరెంట్ సైజెస్ ఇవ్వచ్చు, కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో ప్రజెంట్ మనం ఇప్పటి వరకు వార్డ్రోబ్స్ చూసాము, అలాగే కబోర్డ్స్ చూసాము, కిచెన్కి సంబంధించినవి చూసాము, అదేవిధంగా లాక్స్ చూసాము, హ్యాండ్ లాక్స్ చూసాము, స్మార్ట్ కీస్ చూసాము, ఇలా డిఫరెంట్ చాలా ఐటమ్స్ చూసాం కదా. సో ప్రజెంట్ మనం వాల్ ప్యానల్స్ కూడా చూడటానికి వచ్చేసాము. అవి మనకు చూపించడానికి శిరీష గారు అయితే సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో శిరీష గారు. ఓకే, ఒకసారి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇది హ్యాండ్ క్రాఫ్టెడ్ ప్యానెల్స్. ఓకే, హెచ్డిఎంఆర్ పైన సిఎన్సి కటింగ్ చేసేసి సెరామిక్ కోటింగ్ వేస్తున్నారు. ఇది 8x2 ఉంటుంది. ఈవెన్ కస్టమర్స్ కావాలి అనుకుంటే కస్టమైజేషన్ కూడా అవుతుంది. 8x4 ఉంటుంది. లైక్ ఎలా అంటే ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఈ డిజైన్ ఉంది అనుకోండి, ఇప్పుడు సింగిల్ పీస్ తీసుకోవచ్చు. లేదు మాకు 8x4 వాల్ ఉంది అనుకోండి, మేము కస్టమైజేషన్ చేసి ఇస్తాము. బుక్ మ్యాచ్ కూడా ఉంటుంది. మీకు ఈ ప్యాటర్న్ నచ్చింది బట్ కలర్ వేరేది కావాలి అనుకుంటే కలర్ కస్టమైజేషన్ కూడా ఉంటుంది. లైక్ ఏషియన్ పెయింట్లోని ప్యాలెట్ ఉంటుంది కదా, ఆ ప్యాలెట్లోని కోడ్ చెప్పినా కూడా కస్టమైజేషన్ చేసి ఇస్తాము. దీంట్లో డిజైన్ కలరు కస్టమైజ్ చేస్తారు కావాల్సినట్లుగా. ఓకే, చాలా ప్యాటర్న్స్ ఉన్నట్టున్నాయి కదండి. చాలా ప్యాటర్న్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు కలర్ కస్టమైజేషన్ ఉంటుంది, సైజ్ కస్టమైజేషన్ ఉంటుంది. సైజ్ కస్టమైజేషన్ అనేది యాక్చువల్లీ దేంట్లో ఉండదు, ఓన్లీ హ్యాండ్ క్రాఫ్టెడ్ ప్యానెల్స్లో మాత్రమే ఉంటుంది. ఓకే, అంటే జనరల్గా ఇప్పుడు వాల్స్కి ఇంకెక్కడెక్కడ యూజ్ చేసుకోవచ్చు? వార్డ్రోబ్స్కి యూజ్ చేస్తారు, కానీ కొంచెం తక్కువ యూజ్ చేస్తారు వార్డ్రోబ్స్ అనేది. వాల్ హైలైటింగ్ ఏంటి అంటే మనకి లుక్ వైజ్ వన్స్ ఫిక్స్ చేసిన తర్వాత ఎక్కువ యూజ్ చేయకపోతే బాగుంటుంది. ఓకే, అంటే మరి కాస్ట్ వైజ్ ఎలా ఉంటుంది? కాస్ట్ నార్మల్గా లామినేట్స్తో పోలిస్తే కొంచెం డబల్ ఉంటుంది, బట్ ఎక్కువ ఏముండదు. 4mm థిక్నెస్ని బట్టి మీకు ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే జనరల్గా ఇది షీట్ తీసుకోవాలి, షీట్ తీసుకోవాల్సిందే. ఇది కొంచెం డిఫరెంట్గా, ఇది టెంపుల్ డిజైన్, అంటే లైక్ పూజ గది డోర్కి కానీ అలా వాడుకోవచ్చు. ఓకే, నైస్, బాగుంది. మీకు ఇందులో ఇది థిన్లేస్ కావాలంటే ఇది థిన్లేస్ వస్తుంది. లేదు మాకు ఇది వద్దు అనుకుంటే రిమూవ్ చేసి కూడా తీసిస్తాం. ఓకే, ఇప్పుడు ఈ ప్యాటర్న్ వచ్చింది, ఇది ఆఫ్ అన్నమాట. మీకు దీంట్లో కస్టమైజేషన్ కావాలి అంటే ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది ఫుల్ షీట్ ఉంది. ఫుల్ షీట్ ఉందా? ఉంది. ఏదైనా సరే మాకు ఫుల్ షీట్ కావాలంటే ఫుల్ షీట్ కస్టమైజేషన్ చేసిస్తాం. ఓకే, వాల్కి ఇలా వచ్చేస్తుంది. డోర్కి కూడా యూస్ చేసుకోవచ్చు, అంటే లైక్ మెయిన్ డోర్కి కాకుండా ఇంటర్నల్ డోర్స్కి యూస్ చేసుకోవచ్చు. ఇవి కూడా వాల్కి సంబంధించింది. ఈ ప్యాటర్న్ అయితే ఎక్కడో చూసాను ఒకసారి నేను. ఓకే, చాలా మోడల్స్ ఉన్నాయి, మన ఇంటి కలర్ని బట్టి
ఇంటీరియర్ని బట్టి దానికి ఏది సెట్ అయ్యిద్ది అనుకుంటే దాన్ని చూసుకోవచ్చు అనమాట. అండ్ అంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్న మోడల్స్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మాకు బయట ఏదన్నా చూసి అది నచ్చి ఆ ఫోటో తీసుకొచ్చి చూపిస్తే అలా కూడా HDMR చేస్తారా? షీట్ ఇస్తాము, దానిపైన మీరు డెకో పెయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. మేము రా మెటీరియల్ ఇస్తాము, దానిపైన పెయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంకా ఏమున్నాయి ఇక్కడ? లామినేట్స్, యాక్రిలిక్ షీట్స్, హైలైటర్స్, ర్యాప్టర్స్, ఓకే. మీకు ప్లైవుడ్ నుంచి టోటల్ లాక్స్ వరకు అన్నీ దొరికిపోతాయి. ఒకసారి అవన్నీ కూడా చూపిస్తారా? ఓకే.